అండి నమస్తే అందరికీ. ఈరోజు కడివలి దహి చేస్తున్నాను. దీనికి పెరుగు బాగా చిలుక్కొని ఒక టీ స్పూన్ నిండుగా శనగపిండి వేసుకొని బాగా విస్పర్ చేసుకున్నానండి, ఉప్పు వేసి. ఇప్పుడు ఇది అంతా పచ్చిమిరపకాయలు, అల్లము ముక్కలు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు అనమాట. ఇది పోపు దినుసులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, తర్వాత మెంతులు కూడా ఉన్నాయి చూడండి. దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర అనమాట. ఇది ఇలా వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇది చూడండి. ముందుగా ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఎర్రగైన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ. ఆ తర్వాత ఏమొచ్చింది, అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగాలండి. ఇదేమో మనము శనగపిండి వడలు వేస్తాం కదా, ఆ బోండాలు దానికోసం అన్నమాట. ఇది వేగాలండి. ఉల్లిపాయలంతా ఎర్రగా వేగాలన్నమాట. ఈలోగా ఒక కప్పు శనగపిండి అండి, శనగపిండి వేసుకొని మనము కలుపుకోవాలన్నమాట. ఇది వడల్లో దహి బడే అంటారు కదా, దాంట్లో కలుపుకోవడానికి అనమాట. ఇదండి. ఇందులో ఉప్పు, కుకింగ్ సోడా, ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నమాట. ఇందులో పసుపు, అండి, కొద్దిగా కారం కూడా అందులో కూడా వేస్తాము. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది ఇదిగోండి. ఇది మెత్తబడిపోయింది. టమాటాలు, పోపు కూడా ఎరుగైపోయింది. ఇప్పుడు మనము ఈ చిలికి పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగ వేసేయాలండి. ఈ కాస్త నీళ్ళు వేయాలి. కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు లేకపోతే వీగిపోతుంది. ఇది మీడియం దీని మీద పెట్టి కలుపుతూ ఉండాలండి. వదలకూడదు. ఒక 10 నిమిషాలు ఇది పొంగుతుంది చూడండి, ఆ టైంలో వదిలేసినా పర్వాలేదు. అప్పుడు విరగదు, లేకపోతే పెరుగు విరిగిపోతుందండి. ఇలా విరగకుండా పోతే కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మనము తగినంత కావాల్సిన ఇది వేసుకుంటాము. చూడండి. కారం 1 స్పూను, పసుపు, జీలకర్ర వేసుకున్నాం ఆల్రెడీ, కొద్దిగా ధనియాలు, అంతేనండి. ఇది ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలన్నమాట. బడేవాలి కడి అంటారు, దహివాలి కడి అంటారండి. ఇది తిరిగితే మనం వేసవి కాబట్టి చేసుకుంటే కొంచెం చల్లదనంగా ఉంటుందండి. ఇలా ఆగకుండా కలుపుతూ ఉండాలన్నమాట. నెమ్మదిగా కలుపుతుండాలి, ఎక్కువ వద్దు. ఇప్పుడు
నూనె పెట్టుకుంటాము ఇక్కడ ఇవి వేగడానికి. ఇప్పుడు వేయించి అందులో వేయాలన్నమాట కడీలో. ఆల్మోస్ట్ ఇది మనం మజ్జిగ పులుసు అందులో బోండాలు చేసి వేసుకుంటాం అనమాట. అదే నార్త్ సైడ్ ఇది దహివళి కడి అంటారు. ఇది అప్పుడప్పుడు మనం ఈ వేసవిలో చేసుకుంటే బాగుంటుందండి. సీజన్ తగ్గట్టు ఉప్పు సరిపడంత వేసేసాము, అన్నీ వేసేసామన్నమాట. ఇప్పుడు ఈ పొంగు రావాలి అంతే. ఇది ఈలోగా కొద్ది కారం పడుతుందేమో వేస్తున్నాను. అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నానండి. ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, సోడా, కొద్ది కుకింగ్ సోడా అనమాట, అది వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చిన్న చిన్నగా వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి, ఒకవైపు ఇది కలుపుతూనే ఉండాలి. 2 పొంగులు రావాలన్నమాట దీనికి. ఈలోగా మనము ఇది వేయించుకుందాము. చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీంట్లో అంతా ఊరి, పెరుగు అంతా ఊరి కొంచెం లావు అవుతాయి, కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. ఇది అందుకే చిన్న చిన్నవి చేసుకోవాలి. మనం ముందే పెద్ద పెద్దగా చేసేసుకున్నామంటే బాగా పెద్ద గారెల్లా పొంగిపోతాయండి. అందుకే చిన్న చిన్నగా వేసుకోవాలండి. అప్పుడంతా మజ్జిగంతా పీల్చుకొని సరిపడా ఉంటుందన్నమాట. అలా వేయించుకోవాలండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా విరగకుండా వస్తుంది, లేకపోతే పెరుగు విరిగినట్టే అయిపోతుంది అనమాట పాలు. ఇది కొంచెం వేగిన తర్వాత టర్న్ చేయాలండి. వెంటనే చేయకూడదు. ఏదైనా వేయించిన పదార్థాలు వెంటనే టర్న్ చేయకూడదు. వేసిన వెంటనే కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేయాలి. మళ్ళీ సపరేటు దీనికి నంచుకోవడానికి అవసరం లేదండి. ఇది కడిలో వేస్తాం కదా, ఇది మజ్జిగ పులుసులో ఇదే సరిపోతుందండి నంచుకోవడానికి. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఇది నార్త్ సైడ్ ఢిల్లీ వాళ్ళు ఎక్కువ తింటారండి. ఇది వారంలో 2-3 సార్లు తింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మజ్జిగ, పెరుగు విరివిగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాడతారండి. ఇలా మనము ఇలా తిప్పుకోవాలన్నమాట. రౌండ్గానే ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎలాగో ఇది మజ్జిగలు ఊరి లావ్ అవుతుంది. ఇది సాఫ్ట్గానే ఉంటాయి, తినడానికి బాగా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది పొంగు వస్తూ ఉంది. ఇలా కలుపుతుండాలన్నమాట. చూడండి విరగకుండా ఎలా వచ్చిందో ఇది చూసారా. లేకపోతే
పెరుగుగా విరిగిపోయి చాలా బాగోదు, రుచికి కూడా టేస్ట్ కూడా బాగోదు, చూడటానికి కూడా బాగోదు అనమాట. ఇలా చేసుకుంటేనే మనం ఏం లేదు, వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, ఆగకుండా కలుపుతూ ఉండాలి. కలిపితే అప్పుడే ఇవి వేగుతాయి అన్నమాట, విరగకుండా వస్తుంది. ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నానండి. ఇది బాగా తెల్లుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేసిన ఇవి వేసుకోవాలండి. ఇందులో ఇలా మీడియం ఫ్లేమ్లో సన్నని మంట పెట్టేయాలన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా ఇది అవ్వాలి, ఇవి పీల్చుకొని సన్నబడతాయండి. ఇది చూడండి, ఇలా ఈవెన్గా సన్నని మంట మీద స్లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలండి. మనం తొందరగా అయిపోతుందని హై ఫ్లేమ్ పెట్టకూడదు అనమాట. ఇలా చేసేసుకుంటే సరిపడా చక్కగా లోపలంతా బాగా చూడండి ఇలా ఎర్రగా వేగాలి. ఇది అయిపోయిందండి. ఇది చూడండి, ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇలాగే మూత పెట్టి పెట్టేయాలన్నమాట. దీంట్లో చివరిన ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. నేను వేసేసాను. చూడండి, అది అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం చివరిలో. డిష్ అయిపోయింది, తొందరగానే అయిపోతుంది. ఇది ఈ సమ్మర్లో చేసుకుని తినాల్సిన రెసిపీ అండి. ఇది చేసి చూడండి. మజ్జిగ పులుసు మనం చేసుకుంటాం కదా, మజ్జిగ పులుసు లాగే కొద్దిగా పద్ధతి వేరుతో ఇదన్నమాట. చూసారా, రెడీ అయిపోయిందండి. ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది, మీరు ఒకసారి చేసి చూడండి. బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు, లేకపోతే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇది వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతతో ముగిస్తున్నాను. అయిపోయింది. ఇది రెడీ టు ఈట్ అన్నమాట. ఇది అన్నంలో చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.